హాయ్ పిల్లలు, ఈరోజు మనం 3వ తరగతి తెలుగు ఫస్ట్ పాఠం వానదేవుడా. ఇక్కడ బొమ్మను చూడండి, ఆలోచించి మాట్లాడండి. బొమ్మలో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడుతున్నారు. ఇక్కడ ఏం పడుతుంది? వర్షం పడుతుంది. ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి చూడండి. పక్షులు, కుక్క, ఇల్లు, పడవ, చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి? ఏం కనిపిస్తున్నాయి? ఇండ్లు, చెట్లు, పక్షులు, పిల్లలు, నీరు, పడవలు, వర్షం, గంప, కుక్క. పిల్లలు ఏం చేస్తున్నారు? నీటిలో పడవలు చేసి వదులుతున్నారు. వానలో మీరు ఏమేమి ఆటలు ఆడుతారు? ఏం ఆటలు ఆడతారు వానలో? పడవలు చేసి ఆడడం, చెమ్మ చెక్క ఇట్లాంటి ఆటలు అనేటివి ఆడుతారు. పిల్లలు ఇట్లా చేయండి. పాఠంలోని బొమ్మలు చూడండి, ఆ బొమ్మల గురించి మాట్లాడండి. పాఠం చదవండి. అర్థం కాని పదాల కింద గీత గీయండి. గీత గీసిన పదాలకు అర్థాలను మీ మిత్రులను కానీ ఉపాధ్యాయులను కానీ అడగండి. లేదా పదాలు అర్థాలు అనే పట్టికలో చూసి తెలుసుకోండి. చూద్దాం మనం పాఠం. వానల్లు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, చల్లంగా కురవాలే వానదేవుడా, తూరూపు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా, చాటంత మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా, మా ఊరి కుంటళ్ళు వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా, చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా, పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలే వానదేవుడా, బీడు భూములన్నీ వానదేవుడా, బీరాన తడవాలే వానదేవుడా, పాడావు భూములన్నీ వానదేవుడా, పంట చేలవ్వాలి వానదేవుడా, 12 పరగణాల వానదేవుడా, చేలన్నీ తడవాలి వానదేవుడా, 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నెళ్ళు వేయాలి వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేల్లో పండాలి వానదేవుడా, గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కలగాలి వానదేవుడా, పేద సాద బతకాలే వానదేవుడా, గొడ్డు గోద బతకాలే వానదేవుడా, కూలినాలి దొరకాలే వానదేవుడా, వేతలన్నీ తీరాలే వానదేవుడా, వలసబోయినోళ్ళంతా వానదేవుడా, ఊళ్ళకు రావాలి వానదేవుడా, బతుకులన్నీ మారాలే వానదేవుడా, సౌభాగ్యం అందాలి వానదేవుడా. ఇక్కడ చూడండి, ఈడ ఏం జరుగుతుందో మీరు ఒకసారి బొమ్మలో చూడండి. ఇక్కడ తాడి చెట్టు ఉంది, ఇక్కడ పక్షి దానికి రంధ్రం చేస్తుంది, ఇక్కడ వీళ్ళు గొర్రెలను కాస్తున్నారు. ఇవన్నీ ఏంటి? పంట పొలాలు. గడ్డి మోసుకొని పోతుంది. ఇక్కడ పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఈ ఇళ్ళ పైన పక్షులు, తీగలు, ఇక్కడ పైన పిల్లలు ఉన్నారు, వీళ్ళు కూడా ఆడుతున్నారు. పక్షులు ఎగురుతున్నాయి. హరివిల్లు చూడండి ఎంత అందంగా ఉందో కదా. చెట్లు, పచ్చ పచ్చని చెట్లు ఎంత బాగుంది చూడడానికి. కోళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నాయి? కోళ్ళు గింజలు తింటున్నాయి. ఈడ వర్షం పడుతుంది. ఇక్కడ చూడండి, వర్షంలో పిల్లలు ఇద్దరు భలే ఆడుతున్నారు కదా. అయితే ఒకసారి దీని మీనింగ్ చూడండి. వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలే. వానలు కురిస్తేనే మనకి
వరి అనేది పండుతుంది కాబట్టి వానలు కురవాలి, వరి చేళ్ళు పండాలి అని అంటున్నారు. నల్లని మేఘాలు చల్లంగా కురవాలి. నల్లని మేఘాలు ఫస్ట్ వర్షం పడే ముందు ఎలా అవుతాయి? నల్లగా అవుతాయి కదా. నల్లగా మేఘాలు పట్టి చల్లంగా వర్షం కురవాలి అని అంటున్నారు. తూర్పు దిక్కున వానదేవుడా తుల్లి తుల్లి కురవాలి. తూర్పు సైడు బాగా పడాలి. చాటంతా మబ్బు పట్టి వానదేవుడా వర్షంగా మారాలి. వర్షం వచ్చే ముందు మబ్బు పడుతుంది కదా, అందుకే బాగా మబ్బు పట్టి వర్షం బాగా పడాలి అని అంటున్నారు. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా మాకాసరవ్వాలి. చుక్క చుక్క నీరు చేరి అని అంటే నీళ్ళు ఎక్కువ వస్తేనే కదా మనకి పంట పండేది. అందుకనే చుక్క చుక్క నీరు చాలాసేపు పడితే మనకి అదేమంటారు ముసురుతోనే మనకు వాటర్ అనేటివి ఎక్కువ గ్యాదర్ అవుతాయి కాబట్టి ముసురు పడాలన్నట్టు. చుక్క చుక్క నీరు చేరి మా ఊరి కుంటళ్ళు వానదేవుడా మత్తడై దుంకాలి. వర్షం ఎక్కువైతే ఏమవుతాయి? కుంటలు నిండిపోతూ ఉంటాయి, మత్తడి పడుతుందని అంటారు. చెరువులన్నీ నిండాలి వానదేవుడా అలుగులై పారాలి వానదేవుడా. చెరువులు బాగా నిండితే మత్తడయి అలుగుపోస్తుంది. ఆ విధంగా చెరువులు నిండి అలుగుపోయాలి. పెద్దలంతా కలిసి వానదేవుడా కాలువలు తవ్వాలి. చెరువులన్నీ నిండినప్పుడు ఏం చేస్తారు? అలుగు పోయడానికి కాలువలను తీస్తారు అన్నట్టు. బీడు భూములన్నీ బీరాన తడవాలి. వర్షం పడితే భూమి అంతటా తడుస్తుంది కదా, బీడు భూములు కూడా తడవాలి అని అంటున్నారు. పాడావు భూములన్నీ పంట చేలు అవ్వాలి. కొన్ని వర్షాధారిత పంటలు ఉంటాయి, వర్షంతోనే వాటిని పండిస్తారు కాబట్టి అట్లాంటి భూములు కూడా ఉండకుండా పంట చేలు అవ్వాలి అని అంటారు. 12 పరగణాల వానదేవుడా చేలన్నీ తడవాలి. మొత్తం చేలన్నీ తడవాలి అంటాం. 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా ఎన్నెళ్ళు ఎలవాలి. పంటలు ఎదగాలని అంటారు. 12 ధాన్యాలు పంట చేల్లో పండాలి. 12 రకాల ధాన్యాలను పండియాలి. గుమ్ముళ్ళు నిండాలి భాగ్యాలు కలగాలి. పంటలను ఎల్లబోస్తారు, గుమ్ముళ్ళల్లో పోస్తారు కదా, వాటిని నిండి భాగ్యాలు కలగాలి అని అంటున్నారు. పేద సాద బతకాలి, గొడ్డు గోద బతకాలి. పేదోళ్ళు కూడా, పేదోళ్ళైనా జంతువులైనా ఏవైనా కూడా అయిపోయిందా, కూలినాలి దొరకాలి, వేతలన్నీ తీరాలి. వర్షం పడితేనే కూలి దొరుకుతుంది. పేదోళ్ళైనా జంతువులైనా అన్నీ వర్షం పడితేనే. వలసపోయిన వాళ్ళంతా ఊళ్ళోకి రావాలి. ఊళ్ళ దగ్గర పనులు దొరికినప్పుడు ఎవరు వలసపోరు కదా, ఊళ్ళోకి వస్తారు కాబట్టి వలసపోయిన వాళ్ళు ఊళ్ళోకి రావాలి. బతుకులన్నీ మారాలి, సౌభాగ్యం అందాలి. బతుకులు మారాలి అని అంటున్నాడు. ఇది పాఠం. Friends, once again we will repeat the lesson. వానల్లు కురవాలే వానదేవుడా వరి చేలు పండాలే వానదేవుడా నల్లాని మేఘాలు వానదేవుడా చల్లంగా కురవాలే వానదేవుడా తూర్పు దిక్కున వానదేవుడా తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా చాటంత మబ్బు పట్టి వానదేవుడా వర్షంగా మారాలి వానదేవుడా పెద్దలంతా కలిసి వానదేవుడా కాలువళ్ళు తవ్వాలే వానదేవుడా బీడు భూములన్నీ వానదేవుడా ఇక్కడ కింద ఉంది, మర్చిపోయినా చూడలేదు. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా మాకు ఆసరవ్వాలే వానదేవుడా మా ఊరి కుంటళ్ళు వానదేవుడా మత్తడై దుంకాలే వానదేవుడా చెరువులన్నీ నిండాలే వానదేవుడా అలుగులై పారాలే వానదేవుడా పెద్దలంతా కలిసి వానదేవుడా కాలువలు తవ్వాలే వానదేవుడా బీడు భూములన్నీ వానదేవుడా బీరాన తడవాలే వానదేవుడా పాడావు భూములన్నీ వానదేవుడా పంట చేలవ్వాలి వానదేవుడా 12 పరగణాల వానదేవుడా చేలన్నీ తడవాలి వానదేవుడా 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా ఎన్నెళ్ళు వేయాలి వానదేవుడా 12 ధాన్యాలు వానదేవుడా పంట చేల్లో పండాలి వానదేవుడా గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా భాగ్యాలు కలగాలి వానదేవుడా పేద సాద బతకాలే వానదేవుడా గొడ్డు గోద బతకాలే వానదేవుడా కూలినాలి గుద్దొరకాలి వానదేవుడా వేతలన్నీ తీరాలే వానదేవుడా వలసబోయినోళ్ళంతా వానదేవుడా ఊళ్ళకు రావాలి వానదేవుడా బతుకులన్నీ మారాలి వానదేవుడా సౌభాగ్యం అందాలి వానదేవుడా. దిస్ ఈజ్ ద లెసన్. ఏం లెసన్ ఇది? వానదేవుడా
లెసన్. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు దీన్ని రిథమెటిక్గా ఎలా పాడాలో నేర్చుకోండి. ఓకేనా? దీనికి సంబంధించిన అభ్యాస కృత్యాలను మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.